నమస్తే అండి. ఇప్పుడు తత్వ సాధన కొరకు యోగం ఎలా ఉపయోగపడుతుందండి? తత్వ సాధనలో కొన్ని యోగములు ఉన్నాయి. ఆ యోగముల ద్వారా కూడా తత్వ సాధన సాధించవచ్చు. ఆ సాధించటంలో ఏమవుతుందంటే శరీరంలో మన భావాలలో కూడా కొన్ని మార్పులు కలుగుతాయి. నేను ఒక ఉదాహరణకు ఒక చిన్న యోగాన్ని గురించి చెప్తాను. రాత్రిపూట మీరు కుర్చీ వేసుకొని ఒక గదిలో ప్రశాంతంగా ఫ్రీగా కూర్చోవాలి. అంటే ఇట్లా బిగిచ్చి కానీ అట్లా ఏమి లేదు, సమకాయ శిరోగ్రీవుడై యోగానికి కూర్చున్నట్లు కానీ ఏం అవసరం లేదు. ఒక కుర్చీ వేసుకోండి, కింద కూర్చోమని కూడా కాదు. ఒక కుర్చీ వేసుకొని ఇప్పుడు మనం ఎట్లా కూర్చున్నామో అట్లా ఫ్రీగా కూర్చోండి, విశ్రాంతిగా కూర్చోండి. కిటికీలన్నీ మూసేయండి, లైట్లన్నీ ఆపేయండి. బయటి నుంచి ఎటువంటి కాంతి కిరణము కూడా లోపల పడకుండా పూర్తిగా చీకటి చేసుకోండి. దుప్పట్లు గిప్పట్లు కట్టేసి కర్టన్లకు ఇంకా అసలు ఏమొద్దు, లైట్ రానే రాకూడదు అసలు. ఎందుకంటే ఈ రోజులలో మనము గాఢాంధకారాన్ని అసలు చూడటం లేదు. ఆకాశమంతా వెలుగులతో నిండి ఉన్నది. ఎక్కడా కూడా ఆ పూర్వం రోజులలో మనం పల్లెటూర్లలో చిమ్మ చీకటిని చూసాం. అమావాస్య రాత్రులలో కాలు పెట్టేదానికి కూడా కనపడని వీలు లేని చోట్లు, ఎట్లుంటుందో కింద ఏమున్నదో కూడా కనపడదు. అటువంటి చిమ్మ చీకటి ఉండేది. ఈ రోజులలో అటువంటి చీకటిని మనం ఎక్కడా చూడటంలే. మీ ఇంట్లో మీ బిల్డింగ్లో లైట్ పోయినా ఎక్కడనో లైట్ వెలుగుతూనే ఉంటుంది. అవును, ఆకాశంలో అనేక లైట్లు ఎక్కడెక్కడి నుంచో కాంతులు పడుతూనే ఉంటాయి. కాబట్టి చిమ్మ చీకటి చేసుకోండి, కూర్చోండి ప్రశాంతంగా. ఈ చీకటిలో కళ్ళు తెరుచుకొని మీరు చూస్తూ ఉండండి అంతే. మీ మనస్సులోకి ఏ భావాలు రానివ్వవద్దు. ప్రశాంతంగా హాయిగా చూస్తుండండి. ఏదన్నా మనసులో ఒక భావమో ఏదో అలజడు ఏదో గుర్తు వచ్చింది అనుకోండి, కొంచెం పక్కకు నెట్టేయండి దాన్ని. మళ్ళా ప్రశాంతంగా అట్లా చూస్తూ కూర్చోండి అంతే. చీకటిలో చూడటమే, కళ్ళు మూసుకోవద్దు. మనిషి సాధారణంగా ఏమైందంటే పూర్వం రోజులలో చీకటి పడేటప్పటికీ భయము చేత కళ్ళు మూసుకోవటం మొదలుపెట్టాడు ఆది మానవుడు. ఆ రకంగా చీకటికి నిద్రకు సంబంధం ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు మీరు అట్లా కాదు, మీకేం ప్రమాదం లేదు, హాయిగా చూస్తూ కూర్చోండి చీకటిలో. ఇప్పుడు నేను చూస్తున్నాను అన్న భావన మీకున్నది, కానీ నేను అన్న మీ ఆయామము అంటే మీ డైమెన్షన్ మీకు కనపట్టంలే. ఇప్పుడు పగలు కూర్చున్నారు, ఇక్కడ నేను కూర్చున్నాను, నా కాలు నా కన్ను నా ఆవరణంతా నాకు కనపడుతున్నది. రాత్రి మీకు ఆవరణ కనపడదు. నేననేదే తెలుసు, కానీ నా చెయ్యి ఎంతవరకు ఉన్నది కాలు ఎంతవరకు ఉన్నది అనేది ఇవంతా మీకు కనపడదు రాత్రి. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఇంతవరకు నేనున్నాను, నేను అనేది ఇంత పరిమాణంలో ఉన్నది అన్న భావన మీకు రాను 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 తగ్గింది. అది తెలియటంలే, నేననేది తెలుస్తున్నది, కానీ నా ఆవరణ నా ఏరియా ఇది, నా శరీరం ఇది అన్నది లేదు. మామూలుగా ఏంటంటే ఈ ఖండములో మీరున్నారు, ఈ ఖండములో నేనున్నా, ఈ ఖండములో ఆయన ఉన్నాడు, ఈ ఖండములో ఈయన ఉన్నాడు అని ఈయన అంటే ఒక ఖండం అన్న భావన మనకు ఏర్పడ్డది. ఇప్పుడు ఇక్కడ ఖండమైన భావన లేదు, నేననేదే విస్తరించి ఉన్నది. అది ఎంతవరకు ఉన్నది మీకు తెలియదు. ఇట్లా మీరు సాధన చేస్తే ఏమవుతుందంటే ఒక వారం 10 రోజుల తర్వాత కళ్ళెంబడి నీళ్లు రావటం మొదలవుతుంది. ఆ నీళ్లు దుడుచుకొని మళ్ళీ చూస్తూనే ఉన్నారనుకోండి, ఇట్లా చూస్తూ ఉంటే తరువాత కళ్ళెంబడి నీళ్లు కూడా రావు, మీరు చూస్తూ ఉండిపోతారు. ఎంతసేపు రోజు? 45 నిమిషాలు, మ్యాక్సిమం 1 గంట చేస్తే చాలు. అవతల లేచి వెళ్ళిపోయి హాయిగా పడుకోండి. పడుకుంటే ఎటువంటి నిద్ర వస్తుంది అంటే తెల్లవారుజామున 4కో 4:30కో మెళుకు వస్తుంది. హాయిగా నిద్ర, సుఖమైన నిద్ర వస్తుంది, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత. ఆ తర్వాత ఏమవుతుందంటే 2-3 నెలలు ఇట్లా జరిగేటప్పటికీ మీ శరీరము మీకు అక్కడ అలవాటైపోయింది. మీ శరీరము బరువు మీకు తెలియదు, నేను అనేది ఉన్నది. శరీరాన్ని గురించి మీకు కనపడుతున్నప్పుడు మీ శరీరం బరువు వస్తుంది. శరీర ధ్యాస లేనప్పుడు మీకు బరువు ఉండదు, శరీరం చాలా తేలికైతుంది. మీరు నడుస్తుంటే చాలా దూదిపింజ కదిలినట్టు ఉంటుంది. ఇట్లా అనుభవం అవుతుంది. ఇది ఇంకా కొనసాగిస్తే ఏమవుతుంది అంటే నేను అనేది సర్వాంతర్యామిత్వం అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా నేను అన్న భావన, నాది అన్న భావన పోతుంది, అంతా నేననే అనిపిస్తుంటుంది.
ఈ రకంగా ఆధ్యాత్మిక ఉన్నతులకు దారి తీసేదానికి యోగములు ఏర్పడ్డాయి. ఓకే, నమస్తే.